ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులుగా రావికంటి వరప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్టీపీసీ పట్టణ ఆర్యవైశ్య సంఘం, వాసవి మాత హిందూ ఐక్యవేదిక, లయన్స్ క్లబ్ ఆఫ్ జ్యోతి నగర్, ప్రగతి ఎన్టీపీసీ ఆధ్వర్యంలో బుధవారం ఎన్టీపీసీ చిలకలయ్య గుడిలోని సీతారామ ఆలయ ప్రాంగణంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్గా మండలం ఎంఈఓ ఏకాంబరం దాచేపల్లి శ్రీనివాస్, గాదం శెట్టి రాజు, అధ్యక్షులు రావికంటి వరప్రసాదులు మాట్లాడుతూ తమపై ఎంతో నమ్మకంతో ఆర్యవైశ్య సంఘం సభ్యులకి పోటీకి రాకుండా తమకు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు వరప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఆర్యవైశ్య సంఘం సభ్యులు తనకు సహకారం అందిస్తూ ఆర్యవైశ్యుల సమస్యలు పరిష్కారంలో తోడుగా నిలవాలని కోరారు. ఎన్నికలు సజావుగా జరిగేలా ఒక్క నామినేషన్ పాత్రమే వేసి ఏకగ్రీవం కావడంతో సహకరించిన వారందరికీ ఎన్నికల కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. అలాగే త్వరలో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేసి అనంతరం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరుగుతుందన్నారు. ఎన్టీపీసీ ఆర్యవైశ్య పట్టణ వైశ్య కుటుంబానికి ధన్యవాదాలు. నన్ను ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్క కుటుంబం శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఇదే విధంగా నాకు అన్ని విధాలా సహకరించాలని కోరుతున్నాను. నూతనంగా ఎన్నికైన రావికంటి వరప్రసాద్ గారికి ఎన్టీపీసీ ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు, వారి శుభాకాంక్షలు తెలుపుకున్నాను. అలాగే మునుముందు కూడా మీరు ఆర్యవైశ్య సంఘానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎవరు ఏమన్నప్పటికీ కూడా ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం అనేది ఒక కుటుంబం. మరి ఆ కుటుంబంలో మీరు పెద్ద అంటే ఒక కుటుంబంలో తండ్రి పాత్ర ఎంత ఉంటుందో ఒక సంఘంలో అధ్యక్షుని పాత్ర కూడా అంతే ఉంటుంది. కాబట్టి దయచేసి మిమ్మల్ని ఎవరు ఎన్ని ఎత్తి పొడుసులు చేసినప్పుడు కూడా అంతా నా కుటుంబ సభ్యులు అని చెప్పి ముందుకు పోయి ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘాన్ని చాలా చక్కగా రూపకల్పన చేసి మునుముందు ఇంకా తీసుకెళ్ళి మరి ఈరోజు మీ అందరి అభిప్రాయం అంటే ఏకాగ్రీకంగా ఎన్నుకోవడం అనేది చాలా అరుదుగా దొరుకుతుంది. ఎందుకంటే ఇదంతా మా కుటుంబం, ఒకటే కుటుంబం. ఎన్టీపీసీ ఆర్యవైశ్య సంఘం అనేది ఒక కుటుంబం అనే ఒక సంకల్పంతో ఏకాగ్రీకంగా ఎన్నుకోవడం జరిగింది. సోదరులకు సభ్యులకు మాకు ఎలక్షన్ కమిటీకి మంచి సహకరించినందుకు కృతజ్ఞతలు. మాకు ఏకైక నామినేషన్ వచ్చులో మేము ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. పేరు రావికంటి వరప్రసాద్ గారిని అధ్యక్షుడిగా నియమిస్తూ అధికార పత్రం ఇస్తున్నాం. ఎన్టీపీసీ ఆర్యవైశ్య సభ్యులందరికీ కూడా చేసుకుంటున్నాను. ఈరోజు మన ఎన్టీపీసీ వైశ్య సంఘంలో నూతనంగా అధ్యక్షుల వారిని ఎన్నుకోవడం జరిగింది. మరి అధ్యక్షులుగా శ్రీ రావికంటి వరప్రసాద్ గారికి డబుల్ కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే వారు ఎన్నికయ్యారు అధ్యక్షుడిగా. అలాగే పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం అనేది చాలా శుభసూచకం. మన అమ్మవారి దయ వారి మీద, కుటుంబ సభ్యులందరి మీద, మన వైశ్య సభ్యులందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈరోజు ఒక వైశ్య కమ్యూనిటీలో మనం ఉన్నామంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. దీంట్లో వైశ్య కమ్యూనిటీలో మనం ఉన్నామంటే అది చాలా సంతోషకరమైన విషయం. మరి ఇప్పుడు ఈ వరప్రసాద్ గారి యొక్క అధ్యక్షతన సంఘం ఇంకా గతంలో కంటే కూడా ఇంకా ఎక్కువగా మరి అభివృద్ధి సాధిస్తుందని చెప్పేసి సంఘంలో మన వైశ్య కమ్యూనిటీకి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో రావికంటి ఈశ్వర్, రాచర్ల చంద్రశేఖర్, గౌరిశెట్టి శ్రీనివాస్, గాదం శెట్టి రమేష్, రావికంటి హరీష్, నార్ల అశోక్, తాటిపల్లి అశోక్, తోట సుధాకర్, మాజీ అధ్యక్షులు రావికంటి అంజయ్య, రావి వేణు, నూక అశోక్, వీరాకుమార్, రావికంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. అశోక్ హాస్పిటల్ గోదావరిఖని, డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ డిఎన్బి, జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్, సింగరేణి హాస్పిటల్ గోదావరిఖని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్
పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరిఖని. సెల్ నంబర్ 7680917248.